నమస్కారము. నా పేరు శాంసన్ రాజు. నిన్న గవర్నమెంట్ జాగాని గవర్నమెంట్ పబ్లిక్ జాగాని పబ్లిక్ అడిగితే ఇక్కడ పెద్ద గొడవ అయిపోయింది. కాబట్టి ఇది కంప్లైంట్ ఇచ్చి కూడా దగ్గర ఒక 2 నెలలు 3 నెలలు అవుతుంది. దీనికోసము ఇక్కడ స్థానిక ఉన్న మాజీ బోర్డు సభ్యుడు కేశవరెడ్డి కూడా వచ్చిండు. తర్వాత ఇక్కడ ఉన్న టీఎన్సీను టీఆర్ఎస్ పార్టీల మార్కెట్ చైర్మన్ మాజీ చైర్మన్ చేసిండు, ఆయన కూడా వచ్చిండు. అందరు వచ్చిర్రు, ఇక్కడ చూసిర్రు. మా నామినేట్ పదవి తీసుకున్న రామకృష్ణ గారు కూడా దీని విషయంలో 4 సార్లు నాగేశ్వర పోయి కంప్లైంట్ కూడా ఇచ్చిండు, సిఓ గారు కూడా ఇచ్చిండు. ఈ రామకృష్ణ కూడా ఇక్కడ ఇంతవరకు వచ్చి ఒకసారి కూడా చూసింది లేదు, చేసింది లేదు. ఈ రాజేందర్ అనేటైనా ఎంతవరకు అయితే అంతవరకు చూస్తాను అంటుండు. మేము ఆయనకు 10 లక్షలు ఇచ్చినాం, 20 లక్షలు ఇచ్చినామని అంటుండు. అది రామకృష్ణ తీసుకుండా, లేకుంటే కంటోన్మెంట్ ఇంజనీర్లు తీసుకుర్రా, లేకుంటే కంటోన్మెంట్ సిఓ గారు తీసుకుర్రా? అంత ధైర్యంగా పబ్లిక్ ముంగడ ఆయన అంత గట్టిగా చెప్తుండు. కాబట్టి దయచేసి సిఓ గారికి స్థానిక ఎమ్మెల్యే గారికి కూడా మేము చెప్పడం ఏంటంటే, మేము 24 గంటలు టైం ఇస్తున్నాం. ఈ 24 గంటలల్లా వచ్చి దీన్ని మొత్తము పబ్లిక్ జాగాకు పబ్లిక్ ఇచ్చేయాలని చెప్పి మాదొక డిమాండు. లేకుంటే మేము బుధవారం రోజు ఇక్కడి నుంచి పెద్ద భారీ ఎత్తున ఒక 1000 మందితో పోయి సీఎం ఆఫీస్కి పోయి రేవంత్ రెడ్డి గారిని కలిసి ఈ సమస్యని మేము పబ్లిక్లో పెడతాం. అప్పుడు డబ్బులు ఎవరు తీసుకుర్రు ఎవరు తీసుకోలేదు అనేది అందరికీ తెలుస్తుంది. స్థానికంగా ముందుగానే ఇది పెద్ద స్లమ్. ఇది ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు కానీ, ఇక్కడ ఉన్న నామినేట్ పదవి తీసుకున్న రామకృష్ణ గారు కానీ దీని 24 గంటల్లో వచ్చి దీన్ని చేస్తే బాగుంటుంది. ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే, ఈరోజు పొద్దున్నే నాగేష్ అన్నకు ఆరోగ్యం బాగలేక గాంధీ హాస్పిటల్ తీసుకుపోయారు. గాంధీ హాస్పిటల్ అడ్మిట్ అయింది. ఆయనకు ఏమైనా అయితే మాత్రము మేము ఊకున్నటోళ్ళం కాదు. ఆయన కొట్లాడేది ఆయన ఇంటి కోసం కాదు, పబ్లిక్ కోసము. దయచేసి నేను చెప్పేది ఒకసారి మీరు ఆలోచించి ఈ మీడియా ముంగడ చెప్తున్నా, 24 గంటల్లో సిఓ గారు మీరు కొంచెం యాక్షన్ తీసుకోవాలి సార్. లేకుంటే ఇది వేరే విధంగా అయిపోతుంది సార్. మేము ఎల్లుండి బుధవారం రోజు పోయి కంటోన్మెంట్ నుంచి చాలా పెద్ద ఎత్తున ఇందిరమ్మ నగర్ నుంచి పబ్లిక్ మొత్తము సీఎంని కలిసిన తర్వాత దీన్ని ఏముందనేది మేము తెలుసుకుంటాం. రాజేందర్ అనే నాయకుడు 60% ల్యాండ్ ప్రైవేట్ ల్యాండ్ కొని 40% గవర్నమెంట్ ల్యాండ్ ఉన్నది. ఈడనే అని కాదు, ప్రతి దగ్గర ఇదే అవుతుంది వర్క్. అయితే ఆయనను కట్టడి చేయడానికి ఈ గవర్నమెంట్ ఈ కంటోన్మెంట్ మేము ఒక 10 సార్లు పోయినాం. ఒక 4 ఇయర్స్ నుంచి, ఒక 4 ఏళ్ళ నుంచి మేము కొట్లాడుతున్నాం ఈ జాగా కోసము. మేము తిరిగి ఈ సిఓ గారికి కూడా మేము చాలాసార్లు కంప్లైంట్ పెట్టినాం. చెప్పినా కానీ వాళ్ళు పట్టించుకోవట్లేదు. నిన్న ఒక 20 మందిని తోలుకొచ్చి నాగేష్ అంటే ఆయన మస్తు కొట్టిరు, ఆయన నూకి పడేసారు. ఆయన తీసుకొని గాంధీ హాస్పిటల్ వేసినాం. ఇప్పుడు ఆల్రెడీ ఆయనకేమైనా అయిందంటే ఈ చాలా కఠినమైన చర్యలు ఉంటాయి అన్నట్టు మేము అడుగుతున్నాం. ఈ రాజేందర్ అనేది రాత్రిపూట తీసుకొస్తుండు, కొంతమందిని తీసుకొచ్చి ఫోటోలు తీస్తుండు. నిన్న కూడా మేము పోతున్నాం, కంటోన్మెంట్కి పోతుంటే మా ఎంబడి ఒక 2 పంపించి మొత్తం వీడియో తీపిస్తుండు. మేము వీడియోలలో చెక్ చేసి ఆడోడో వచ్చి మేము వీడియో తీసి మేము చూస్తే మాకు అర్థమవుతుంది వీడు ఓడు అని అంటే వీడు రాజేందర్ అనే మనిషి పంపించిన అన్నట్టుగా తెలిసింది మాకు. అయితే మీరు ఎలాగైనా ఈ కంటోన్మెంట్ కొంచెం దయ చూసి కొంచెం చేయండి, ఏదైనా పని చేయండి. మేము చాలా ఇబ్బంది పడుతున్నాము. వాడు ఒక 20 మందిని తోలుకొస్తాను. ఇక్కడ నుంచి అక్కడ ఈ రసూల్పురం మొత్తం నేను కొనేసుకుంటా, ఈ ఇండ్లన్నీ గులగొట్టేస్తా, నా దగ్గర సిఓ నా జోబులు ఉన్నాడు, 10 లక్షలు ఇచ్చినా 20 లక్షలు ఇచ్చినా అన్నట్టు ఇటు వచ్చి డైలాగ్ కొడుతుండు. నిన్నొచ్చేయమంటాడు, ఈ గల్లోళ్ళందరి తలకాయలు కోసేస్తా, నేను ఏం చేస్తారో చేసుకోరి అని అంటుండు. అయితే దానికి మీ గవర్నమెంటే మీరేమైనా చేసి మీరేమైనా సహకరిస్తే బాగుంటుంది. మేము ఆల్రెడీ పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చినాం. ఈ విషయం కోసం కొంచెం సహకరించండి. అందరికీ నమస్కారాలు. ఈరోజు కంటోన్మెంట్ వార్డ్ నెంబర్ 2లో రాములవారి టెంపుల్ ముంగట ఉన్నటువంటి ఏదైతే ప్లాట్ నెంబర్ ఉందో, ఈ ప్లాట్లో అనేక మార్లు కంటోన్మెంట్ సిఓకు అధికారులకు కలవడం జరిగింది. మెమోరాండం కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఇంతకుముందు గతంలో ఉన్నటువంటి కాకుండా ముంగటకి జరిగి అక్రమంగా ఉన్నటువంటి జాగాలకు వచ్చాడు. ఆయనకు ఉన్నటువంటి సర్వే నెంబర్లో ఉన్నటువంటి జాగాలు కట్టుకోమని చెప్పి మేము చెప్తా ఉన్నాం. ఏదైతే ముందుకు ఎక్కువ జరిగిందో దాన్ని తీసేయాలని చెప్పి, అది పబ్లిక్ ఇవ్వాలని చెప్పి కూడా మేము అనేక సార్లు డిమాండ్ చేశాం. దానిలో ముఖ్యంగా ఈ గల్లీలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆడోళ్ళు మగోళ్ళు మొత్తం కూడా కంటోన్మెంట్లోకి వచ్చినటువంటి సంబంధాలు ఉన్నాయి. ఆ శివతోటి కూడా మాట్లాడినటువంటి సందర్భం ఉంది. కాబట్టి ఇప్పటికైనా ఎవరైతే రాజేందర్ ఉన్నాడో ఆయన ఒక గుండా రాజకీయం చేయాలని చెప్పి బెదిరిస్తూ ఉన్నాడు. నేను ఏ దాకా చూస్తుంటే
ఆందాక చేస్తా, మీరేం భయపడలేదు, నేను కూడా భయపడనని చెప్పే ఉద్దేశంతో చెప్తా ఉన్నాడు. కాబట్టి మీ భయం బంతులకు మేము గురికాము, మేము భయపడే ప్రసక్తి లేదు. మాకు ఏదైతే జాగా వచ్చేది ఉందో ఆ వచ్చే జాగా తీసుకున్నంత వరకు కూడా మేము గల్లీ వల్ల ఉన్నటువంటి వాళ్ళందరం కూడా మేము సహకరిస్తాం. అదే రకంగా లోకల్గా ఉన్నటువంటి లీడర్లను కూడా మేమందరం సహకరించి ఈ గోడ తీసేంత వరకు కూడా ఎంతవరకైనా పోరాడతాం. ఈరోజు ఇప్పుడు నాగేశ్వరన్న లేడు కాబట్టి ఆయనకి ఏమన్నా ఒకవేళ భయమిస్తున్నా ఏమన్నా జరిగితే మాత్రం దీనికి బాధ్యత ఇది రాజేంద్ర గారు అని చెప్పి భావిస్తూ ఉన్నాం. అదే రకంగా కంటోన్మెంట్ సిఓ ఇప్పటికి చాలా లేట్ చేశాడు. ఏది వచ్చి మేము చూస్తాము చేస్తామని చెప్పారు. ఈ 2 రోజులు చేయకపోతే మాత్రం పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు చేస్తామని చెప్పి కూడా డిమాండ్ చేస్తాం.